పుష్ప 2 మూవీ యొక్క కలెక్షన్స్ అయితే కొంచెం తగ్గుతున్నప్పటికీ రికార్డ్ మాత్రం అలానే ఉంది. బాహుబలి రికార్డ్‌నైతే రీసెంట్‌గా క్రాస్ చేసిన విషయం మనకు తెలియంది కాదు. దంగల్ యొక్క రికార్డ్‌నైతే బ్రేక్ చేయాల్సి ఉంది. దీనికి కొంచెం టైం పట్టే అవకాశమే ఉంది. పైగా ఈరోజు 3 సినిమాలు కొత్తవి రిలీజ్ అయినాయి కాబట్టి, వాటిని కూడా ఎంతో కొంత జనం చూస్తారు కాబట్టి, కలెక్షన్స్ అయితే కొంచెం నిదానించే అవకాశం గట్టిగానే ఉందని తెలుస్తుంది. నార్త్‌లో చూసారంటే 17,00,00,000 నెట్ కలెక్షన్స్‌కి దగ్గరైంది. అంటే డ్రాప్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ శని, ఆదివారాలు ఏమన్నా పెరిగితే మాత్రం ఖచ్చితంగా మరొక మైల్‌స్టోన్ అందుకునే అవకాశం ఉంది. ఈరోజు రిలీజ్ అయినటువంటి 3 సినిమాలు కూడా యావరేజ్‌గానే ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దగా హిట్ అయినటువంటి దాఖలాలైతే ఏం కనిపించట్లేదు. టాక్ కూడా బాగున్నటువంటి దాఖలాలు తక్కువగా ఉన్నాయి. నరేష్ నటించిన బచ్చలమల్లి మూవీ కూడా యావరేజ్. విడుదల మూవీ కూడా సేమ్. ఉపేంద్ర మూవీ అయినటువంటి యువై కూడా సేమ్ రిజల్ట్. అందువల్ల పెద్దగా చెప్పుకోవడానికి ఈ సినిమాలు ఏమీ లేదు గానీ మహా అయితే 1 వీక్ మూవీసే అని చెప్పాలి. స్టోరీ అయితే అంత ఆసక్తికరంగా లేదు. జనరల్ పాయింట్‌నే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్క సినిమా అయితే బాగా కూడా లేదు. అందువల్ల ఫైనల్‌గా చూస్తే ఈ మూవీస్ మీద ఉన్నటువంటి అంచనాలు ఇక లేవనే చెప్పాలి.